ఏంటి పెద్ద బాబు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? అది మా ఇల్లు. ఇది మా ఇల్లు. నీకిల్లుందా? అంటే ఈ ఇంట్లో పని చేస్తుంటా. అంటే నువ్వు పని మనిషివా? ఆగు, ఏంటది? మన పర్ఫార్మెన్స్ కి అమీర్పేటలో ఆస్కర్ అవార్డులు ఇచ్చినారు కదా, అదే పట్టుకెళ్తున్నా జాగ్రత్తగా. కాముగా ఉంటున్నాను కదా అని ఏది పడితే అది వాక్క. నా పద్ధతులు అవన్నీ పక్కన పెట్టి నిన్ను నీ తర్వాత దాన్ని ఇక్కడ ఉండనిస్తున్నా. నా హోటల్ కి వాల్యూ లేదంటావా? అంతేలే, కుక్కలకి పిల్లులకి ఆఖరికి కాకులకు కూడా విశ్వాసం ఉంటది గాని మీ ఆడాళ్ళకి విశ్వాసమే ఉండదే. అయినా ఈ సృష్టిలో ఆ దేవుడు చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? ఆడదాన్ని సృష్టించి మగాడి మీద వదిలేయడమేనే. నాన్న అంతా ఓకే. ఇంకా కొన్ని రోజులే, మనం అనుకుంది అనుకున్నట్టు అయిపోతుంది. నాకేమవుతుంది నానా, మీరందరూ ఉన్నారు కదా. నానా నేను మళ్ళీ చేస్తాను, తను వస్తున్నాడు, నువ్వు జాగ్రత్త. బాయ్ బాయ్. సుపీరియర్స్ ముందు పర్మిషన్ అడిగి కూర్చోవాలన్నా మినిమం కామన్ సెన్స్ లేదా? ఇది నా క్యాబిన్ మేడం. అయితే సింగిల్ లెగ్ మీద స్నేక్ డాన్స్ చేసుకో. అది కుదరకపోతే కొబ్బరి నూనె రాసుకుని సెల్ఫ్ బాడీ మసాజ్ చేసుకో. అది కుదరకపోతే యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్. ఏం చేస్తాను చెప్పు? సెన్స్ లేని వాళ్ళు ఎదురుగా ఉంటే అన్ని నాన్ సెన్స్ మాటలే వస్తున్నాయి. అండ్ బై ద వే, క్యాబిన్ నీదైనా కంట్రోల్ చేసేది నేను. నౌ యూ కెన్ హ్యావ్ యువర్ సీట్. చెప్పండి, ఏంటి మ్యాటర్? మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి యాడ్ ఐడియాస్ ఇచ్చింది కదా, అవి ఎక్కడి వరకు డిజైన్ చేసావు? 25 మంది కూడా ఫాలోవర్స్ లేని అదొక ఇన్ఫ్లుయెన్సర్. అది ఇచ్చిన ఐడియా ఒక ఐడియా. హలో మిస్టర్, ముందు నువ్వు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అది ఇది కాదు. తను ఆమె అని ఇలా అనొచ్చు. అది కాకపోతే నీకంతగా నోరు తిరగకపోతే ఇంగ్లీష్ లో మేడం ఆర్ మిస్ అనొచ్చు. ఓకే ఓకే. ఇంతకీ ప్లాన్ ఎక్కడి వరకు వచ్చింది? డిజైన్ చేస్తాను, బట్ ఐ నీడ్ సమ్ టైం. యా టేక్ యువర్ ఓన్ టైం, బట్ మేక్ ష్యూర్ 2 days లో పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి. డోంట్ డిలే. అండ్ బై ద వే, నువ్వు సండే ఆఫీస్ కి రావాలి. ఎందుకు? లైవ్ ఫిష్ ని సముద్రంలోకి వదలడానికి. జోకు బాగా స్మెల్ వస్తుంది మేడం. నా ఇంట్రడక్షన్ అప్పుడు నువ్వేసిందే. డేట్ ఎక్స్పైర్ అయిపోయినట్టుంది, అందుకే స్మెల్. అర్థమైంది. అయినా సండే కూడా ఏం వర్క్? వి హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్. ఏంటది? అన్ని ఇప్పుడే చెప్తే ఇంకా సండే మీటింగ్ రావడం ఎందుకు? అంటే కంటెంట్ ముందే తెలిస్తే కొంచెం ప్రిపేర్ అయ్యి రావచ్చు కదా అని. నువ్వు క్యాజువల్ గా రా, కంటెంట్ ఏంటో నేను చెప్తా. లంచ్ బాక్స్ తీసుకురావాలా? అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుందా లేకపోతే ఈవినింగ్ వరకు ఉంటుందా అని? కావాలంటే నేను ఆర్డర్ పెడతాను, నువ్వు మాత్రం షార్ప్ 10 AM. గుర్తుంది కదా? షార్ప్ 10 AM సండే ఇన్ మై క్యాబిన్. గాట్ ఇట్? షార్ప్ 10 AM. దీని ముంగిసి మొహము ఇది. ఏడ్చేస్తున్నాడే సామి. ఏముంటది, ఈ రోజు లెక్కెడుతున్నట్టున్నాడు. ఎంతొచ్చిందంటావు లెక్క? అదేమో తిరుపతిలో హుండీ లెక్క, టీవీలో స్క్రోలింగ్ రాటాకి. నాకేడు తెలుసు, లెక్కెట్టే సాంకే తెలియాలి. అదంతా సరేగాని మనం చేస్తుంది కరెస్టేనా? కరెస్టా రాంగ్ అని ఆలోచించే టైం లేదే మనకి. అనుకున్న చేసేయడమే. నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తా. ఊడిదినమ్మ తురుపెట్లా అట్లా వెళ్ళిపోయింది. ఇది ఏడ్చేస్తుందో ఏటో. ఏటి సామి, లెక్క ఎంత వచ్చింది? ఏటి నీకు కావాలా? ఇత్తే ఎందుకు వద్దంటాను సామి. ఏటి చేస్తా వేటిస్తే? రింగ్ రోడ్ లో రింగ్ కొనుక్కుంటాను. మరి నన్నే చేయమంటావు? ఆ రింగ్ లో కూర్చొని రబ్బర్ బ్యాండ్ అమ్ముకోమంటావా? సెటైర్లు బాగానే ఎత్తున్నావు సామి. మరి ఇప్పుడు దాకా నువ్వేమన్నా సూక్తులు చెప్పావా? సర్లే సామి, సెల్లుకు సెల్లు. అయితే ఎల్లు. సామి నాకు డౌట్. లేట్ ఎందుకు, అడుగు. సన్నదారంలోకి సూదైనా ఎక్కించొచ్చు గాని మీ వంశంలోకి, ముఖ్యంగా నీ హోటల్లోకి ఆడదానికి అస్సలు ఎంట్రీ లేదటగా. దాన్ని ఎలా రానిచ్చావు? దాని అంటే నన్ను ఎలా రానిచ్చావు? ఓ అదా, అదొచ్చినా
నిన్ను రానిచ్చిన దానివల్లే కదా. ఏటో అదంటే అంత స్పెషల్. స్పెషల్ ఏం కాదు, అయినా అది వచ్చింది నా పక్కన కూర్చోడానికా, పని మనిషిగా పని చేసుకోవడానికి. కాదులే స్వామి, దాన్ని చూస్తున్నప్పుడు దాంతో మాట్లాడుతున్నప్పుడు నీ కళ్ళల్లో ఏదో తెలియని చెమక్కుంటది. ఏంది ఈ కళ్ళల్లో? నీ చెమక్కు లేదు, సింగినాదం లేదు. ఏదో కష్టపడి పని చేసుకుంటుంది కదా అని చిన్న కన్సర్న్. ఏటి కష్టపడి పనిచేసే దదా 10 బోండాలు ఇస్తే 10 సెకండ్లో మింగేస్తుంది. పని చేయడం అంటే అస్సలు పడద్దు దానికి, అందుకే గనం తెచ్చుకుంది. నిన్నెందుకు తెచ్చుకుందో నాకు తెలీదు. దాని మాట గులకరాల మూటలా ఉన్నా పనిలో మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటది. సామి ఓ ఇదైపోబాకు, నువ్వు ఇలాగే ఉంటే ఎప్పుడో నేను వంగెట్టేస్తుంది. చిచి, తన అలాంటిది కాదు. అయినా నువ్వేంటి తన గురించి సడన్ గా అలా మాట్లాడుతున్నావు? మనిషి మా నాయన ఉన్నది ఉన్నట్టు చెప్పడం అలవాటు సామి. ఆపు, నువ్వు చెప్పేది ఏది కరెక్ట్ గా లేదు. అయినా తనలా ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళతో అస్సలు ప్రాబ్లం ఉండదు తెలుసా. మొదట్లో అలాగే ఉంటది సామి. ఏదో మంచోళ్ళ కనిపిస్తున్నావు అని ముందు జాగ్రత్తగా చెప్తున్నా. ముందైనా వెనకైనా నేను జాగ్రత్తగానే ఉంటా. పనికి మాలిన పనులాపి వెళ్ళి పని చూసుకో. అది కాదు సామి. చూడు, నువ్వు ఏ సొల్లు అయినా చెప్పు, నేను వింటా. కానీ ఆ సొల్లులో తను ఉండకూడదు. ఈ 100 తీసుకొని పక్క హోటల్కి వెళ్ళి మంచి టిఫిన్ తిను సామి. ఇంకెప్పుడు తప్పుడు కూతలు కోయకే. అది కాదు సామి. నేను ఒక్కసారి చెప్తే. సర్లే వెళ్తున్నా. ఏంటి, ఏం జరిగిందే? ఏటి నువ్వు వినలేదా? వినబడలేదే. సిల్లుగారులు తిని తిని చెవులు మూతాడిపోయాయి నీకు. తింగర్దన్నా, అసలు ఏం జరిగిందో ముందు చెప్పు. ఏముంది, సామికి నీ మీద సరిగమ దాకా ఉంది. మరి పదని సవ్వాలంటే ఏం చేయమంటావు? ఏముంటది, పందిరి మంచం వేసి పక్క మీద మల్లెపూలు చల్లాలి. పోవే సిగ్గులేందనా. అయినా విషయం ఆడదాకెళ్తే పందిరి మంచమే కావాలా ఏంటి? ఆ? సిగ్గులేంది నాకు కాదే నీకు. అది సరేగాని నెక్స్ట్ టైం చేయాలో చెప్పు. ఏముంది, మగాడు మొహాట పడుతుంటే ఆడదే చెప్పాలి. ఏ ఏంటి మనసు, నువ్వు తొందరపడి ఏదో అనుకుని ఏదో చేసే బాకు. అయినా ఇప్పటానికి చెప్పటానికి నా మనసు నా దగ్గర ఉందా ఏంటి? ఏ అంట్లతో సింకులో పడేసావా? మోతంతున్నావు గాని కోత మాత్రం బానే వేస్తావు. మరి ఏడ్సేయమంటావు? బావురి కప్పంతున్నా నువ్వు గెంతలేపోతున్నావుగా. ఇంకా చాలు, మనకి వేసుకుంది ఆపు. మరి స్వామి గిర్రలోకి ఎలా దింపాలో చెప్పు. పొంగు చెప్తాం. పర్లేదంటవా? పని అయిపోద్ది అంతే. అయితే నువ్వు ఓకే చేసుకో. ఏంటి కొత్తగా చూస్తున్నావు? ఎందుకో ఈ రోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. సండే రోజు ఆఫీస్ కి రమ్మంటే నా మొహమే కాదు, ఎవరి మొహం నా కొత్తగానే కనిపిస్తుంది. అబ్బో సరసం. దీంట్లో సరసం ఏముందిరా, చప్పుడు మొహోడ. అయినా లవర్ ని హాలిడే రోజు ఏ మూవీకు, ఏ పార్కుకు, ఏ రెస్టారెంట్ కు, ఇంకా లేదంటే యోయో కూడా తీసుకెళ్తారు. కానీ నువ్వేమో నువ్వు చెప్పిన ప్లేసెస్ లో జనాలు ఉంటారు, ప్రైవసీ ఉండదు. ఇక యోయో అంటావా, సేఫ్టీ ఉండదు. అదే ఆఫీస్ లో అయితే ఎవ్వరు రారు, మనిద్దరమే మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అంటే అర్థం కాలేదా? అర్థమైంది. మోజు పడ్డవాడేమో పట్టించుకోడు, నువ్వేమో ఓవర్ గా రియాక్ట్ అవుతావు, కానీ ఉపయోగం లేదు. మోజు పడ్డవాడంటే మన బాసే కదా. అసలు కథ ఏంటి, షార్ట్ కట్ లో చెప్పు. వింటావా? చూస్తా. అయితే చూడు. అప్పట్లో నాకు మన బాస్ అంటే చాలా క్రష్ ఉండేది. ఫాలో అవుతుండేదాన్ని. అలా ఫాలో అయి వెళ్తుండగా ఆగాగు, ఎంప్లాయీస్ ఎవరు లేరు ఆ రోజు కూడా హాలిడేనా? కాదు, ఫ్లాష్ కట్ కదా, మా ఇద్దరిని తప్ప అందరినీ కట్ చేసేసా. ఓహో. చూడు, అలా ఫాలో అయి వెళ్తుండగా సడన్ గా వెనక్కి తిరిగి చూశాడు. అంతే, నేను కాలు జారా. ఏంటి, అప్పుడే కాల్ జారావా? కాలు జారడం అంటే ఆ కాలు జారడం కాదు, ఇలా. పడిపోయాడా? కాదు, నన్ను పడేసి వెళ్ళి హ్యాండ్స్ 10 times శానిటైజ్ చేసుకున్నాడు.
ఇక చాలే ఆపు, చెత్తగా ఉంది. అందుకే కదా నీకు ఓకే చేసుకున్నా. ఆగు, మన బాస్ వచ్చాడండి ఇక్కడికి. మేడం కూడా వచ్చింది. అంటే మనలాగే వీళ్ళిద్దరు కూడానా? ఆ మ్యాటర్ మొత్తం నేను తర్వాత చెప్తా, మనం వెళ్ళిపోదాం. పద పద పద. హాలిడే రోజులు మీటింగ్ ఏంటో, ఈ లేడీస్లు బాసులుగా ఉంటే ఇదే ప్రాబ్లం. ప్లానింగ్ ఉండదు, ఒకవేళ ఉన్నా పర్ఫెక్షన్ ఉండదు. ఛా, నా కర్మ. మేడం, సోఫా అనుకుని టేబుల్ మీద కూర్చున్నారు, లేవండి. ముందు ముఖానికి బ్యాగ్ అడ్డంది. అది కాదు, ముందు మీరు లేకండి మేడం. ముందు సరిగ్గా చూడు. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను కాదు, మీరే ఏదేదో చేస్తున్నారు వెరైటీగా. వెరైటీగా కాదు, ప్రాక్టికల్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ద న్యూ యాడ్ ఐడియా. నాకు ప్రాక్టికల్స్ అంటే నచ్చవు మేడం. థియరీగా చెప్పండి, థాట్ ని ఇట్టే క్యాచ్ చేస్తా. అంత తెలివే నీకుండుంటే ఈ పార్టీ కంపెనీ రేంజ్ వేరే లెవెల్లో ఉండేది. మేడం, డోంట్ ఇన్సల్ట్ మై క్రియేటివ్ టాలెంటా. హే, క్రియేటివిటీ గురించి నీలాంటి స్పెషల్ క్రియేచర్స్ మాట్లాడొద్దమ్మా. అవన్నీ కాదండి, మీటింగ్ అన్నారు, హాలిడే రోజు రమ్మన్నారు, తీరా ఆఫీస్ లో చూస్తే మన ఇద్దరమే ఉన్నాం. ఏ, ఇద్దరికే మీటింగ్ ఉండదా? 10 మంది కావాలా? సరే, మ్యాటర్ ఏంటో చెప్పండి. చెప్పడం కాదు, డెమో చెయ్యాలి, అప్పుడే క్లారిటీ వస్తుంది. డెమోనా? సరే కానివ్వండి, కానీ మీరు చెప్తూ ఉండండి. లాస్ట్ టైం లాగా నేను ఇమాజిన్ చేసుకుంటూ వస్తా. ఇమాజినేషన్ కాదు, వీ నీడ్ రియల్ డెమో. కానీ నాకు కంటెంట్ అయినా తెలియాలి కదా. అది చెప్పడానికి నేనున్నా కదా. ఇట్రా. గాట్ ఇట్? ఇదంత కన్విన్సింగ్ గా లేదండి. అందుకే చెప్పా, నీలాంటి దద్ది బుర్రకి చెప్తే అర్థం కాదు, చేసి చూపించాలి అని. ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. లెట్స్ స్టార్ట్. వావ్, బ్యూటిఫుల్, అట్రాక్టివ్, షైనింగ్, మార్వెలస్ అండ్ మెస్మరైజ్. ఇవన్నీ అందమైన అమ్మాయిల వల్ల కాదు, వాళ్ళు వేసుకున్న ఈ నెయిల్ పాలిష్ వల్ల. అంతేనా? ఈ నెయిల్ పాలిష్ వల్ల నెయిల్స్కే కాదు, నెయిల్స్ ఉన్న అమ్మాయికి కూడా అందం అలా వచ్చేస్తుంది. ఎలా ఉంది? బానే ఉందండి. అంత కాంప్రమైజ్ అయి చెప్పాల్సిన అవసరం లేదు. నచ్చకపోతే ఫేస్ టు ఫేస్ చెప్పు. నచ్చలేదండి. రీజన్ ఏంటో? అంత అందమైన అమ్మాయి ఎదురుగా నిలబడితే ఎవరైనా గోర్లు చూస్తారా అండి? మరేం చూస్తారు? అంటే అది చెప్పు, ఏం చూస్తారు? అంటే అది మీరు ఇంత దగ్గరగా వస్తుంటే నాకేదోలా ఉందండి. ఎలా ఉంది? చెప్పు. ఏదో అవుతుంది. ఏమవుతుంది? ఏదో అవుతుందండి. ఏమవుతుంది? వెళ్ళు. అమ్మాయ, పెదాలకి పిప్పర్మెంట్ ఇస్తే పళ్ళు తోముకోలేదని ఊసేసే వీళ్ళంటోని హ్యాండిల్ చేయడం ఎలానో ఏంటో ఆలోచించాలి. ఇంకా ఏదో చెయ్యాలి. చేద్దాం.